డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. పూజ్య దాజీ మనకు బోధిస్తున్నటువంటి హార్ట్ఫుల్నెస్ కథలలో భాగంగా ఈ రోజు 8వ కథ 4 గోడల వెలుపల అనుభవం అనే కథ విందాం. కరోనా వ్యాధి చికిత్స ఇచ్చే వార్డులో చికిత్స పొందుతున్న ఒక టీచర్ ఏమీ తోచక చదువుదామని ఒక పుస్తకం తీసుకునే సమయానికి ఆమె ఫోన్ మోగింది. ఆ ఫోన్ కాల్ ఒక తెలియని నెంబర్ నుంచి వచ్చింది. సాధారణంగా అలాంటి నెంబర్ల ఫోన్ కాల్ ఆవిడ తీయదు. ఆసుపత్రిలో ఒంటరిగా ఉంది. చేయడానికి వేరే పని లేనందున ఆ ఫోన్ కాల్ని తీసుకుంది. గుడ్ మార్నింగ్ మేడం, నేను సత్యేంద్ర గోపాలకృష్ణ దుబాయ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను సీమా కనకాంబరన్ గారితోనే మాట్లాడుతున్నానా అని ఒక మగ గొంతుక తనను తాను పరిచయం చేసుకుంది. ఆ టీచర్ ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని కుతూహలంతో అవును, నేనే మాట్లాడుతున్నాను అని సమాధానం చెప్పింది. కొంత సమయం తర్వాత అతను, మేడం, కొన్ని సంవత్సరాల క్రితం మీరు నా 10వ క్లాసు టీచర్ అని చెప్పాడు. టీచర్ అతన్ని గుర్తించలేకపోయింది. ప్రస్తుతం కోవిడ్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాను. అంత ముఖ్యమైన విషయం కాకపోతే మనం తర్వాత మాట్లాడుకోవచ్చా అని అడిగింది. దానికి బదులుగా సత్యేంద్ర 1995వ సంవత్సరం బ్యాచ్లో మొదటి ర్యాంకర్ అయిన సుబ్బు ద్వారా మీకు ఆరోగ్యం బాగోలేదని తెలిసింది అని చెప్పాడు. నాకు సుబ్బు బాగా తెలుసు. నేను అతన్ని గుర్తుపట్టాను, కానీ నిన్ను గుర్తుపట్టలేకపోతున్నాను అని టీచర్ చెప్పింది. సత్యేంద్ర, మీరెప్పుడు తలనొప్పి తెప్పించి పొడుగ్గా నల్లగా ఉండి ఆఖరి బెంచిలో కూర్చునే ఒక పిల్లవాడు బహుశా గుర్తుండి ఉంటాడు. ఆ పిల్లవాడిని నేనే అని చెప్పాడు. ఆ టీచర్కి ఒక్కసారిగా గుర్తుకొచ్చి, ఓ, ఆ వెనక బెంచి పిల్లలా అని అడిగింది. ఆ సంభాషణ ఆసక్తిగా మారడం వల్ల ఆవిడ పుస్తకాన్ని బల్ల మీద ఒక ప్రక్కగా పెట్టి దిండుని తల వెనుకగా సర్దుకుని తనకి తాను సుఖంగా కూర్చుని అప్పుడు అతడిని, ఇప్పుడు ఇంత అకస్మాత్తుగా నీకు నేను ఎందుకు జ్ఞాపకం వచ్చాను అని అడిగింది. సత్యేంద్ర ఇలా అన్నాడు, మీరు ఆసుపత్రిలో ఉన్నారని తెలిసినప్పుడు మా 1995వ సంవత్సరం క్లాసు పిల్లలందరితో ఒక కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేద్దామని నాకు ఆలోచన వచ్చిందండి అని. తోటి విద్యార్థులు 7గురిని నేను ఈరోజు లైన్లోకి తేగలిగాను. ఇప్పుడు వాళ్ళందరూ మన సంభాషణ వింటున్నారు. మేమందరం మీరు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని మీకు తెలపడానికి ఫోన్ చేశాం అని అతడు చెప్పగానే ఆ టీచర్కి మాటలు తడబడ్డాయి. కొంత సమయం తర్వాత ఆవిడ, ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగింది. నేను ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాను. నేను స్వంతంగా లాజిస్టిక్ వ్యాపారం చేస్తున్నాను. మొదట్లో నేను ఉద్యోగం వెతుక్కోవడానికి ఇక్కడికి వచ్చాను. చివరికి ఒక విజయవంతమైన వ్యాపారవేత్తను అయ్యాను. ప్రస్తుతం నా సంస్థలో 2000 మంది ఉన్నారు అని సత్యేంద్ర చెప్పాడు. మేము 10వ తరగతిలో ఉన్నప్పుడు మీరంటే మా వెనక బెంచి విద్యార్థులకు క్రమశిక్షణ విషయంలో చాలా భయం వేసేది. కానీ అదే సమయంలో మీరు ఎంతో ఔదార్యంతో మాకు మద్దతు ఇచ్చి గొడవ చేసి అల్లరి చేసే వెనక బెంచి విద్యార్థులమైన మాలో విశ్వాసాన్ని పెంచారు. నేను వారి నాయకుడిగా ఉండేవాణ్ణి అని అతడు చెప్పాడు. మీ చేతిలో అందరికన్నా నాకే ఎక్కువ శిక్షలు పడ్డాయి. మీరు నన్ను తరచూ క్లాసు బయట, కొన్నిసార్లు క్లాసులో బెంచీ మీద నిలబెట్టేవారు. ఆ అనుభవాలన్నీ నా తర్వాత జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయి. బెంచీ మీద నిలబెట్టినప్పుడు నాకు క్లాస్ అంతా ఒకేసారి కనిపించేది. నేను నేర్చుకున్న ఈ పాఠాలు నేను నా జీవితంలోనే కాదు, నా వ్యాపారంలో కూడా ఉపయోగపడుతున్నాయి. ఈరోజు నేను ఉన్న ఈ స్థితి అంతా మీ వల్లనే సాధ్యపడింది అని చెప్పాడు. టీచర్కి ఇప్పుడు మాట్లాడడం చాలా ఇబ్బందిగా అనిపించింది. సత్యేంద్ర తన కథను చెబుతూనే ఉన్నాడు. ఆ టీచర్ కొన్ని దశాబ్దాలకి ముందు, అంటే 1995వ సంవత్సరానికి వెనక్కి వెళ్ళి తన జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంది. 1995 సంవత్సరంలో క్లాస్. అవును, ఆ పొడుగ్గా నల్లగా ఉండే కుర్రవాడు క్లాస్కి ఎప్పుడు ఆలస్యంగా వచ్చి విసిగించడంలో దిట్ట. క్లాసులను మానేసి సినిమాలకు వెళ్ళేవాడు. తరచూ టీచర్ విధించిన శిక్షలు, వేసిన జరిమానాలను తగ్గించమని కోరడానికి వాళ్ళ గదికి వచ్చే పిల్లవాడు ఇతనే.
టీచర్లందరికీ ఒక పీడ కలలా ఉన్న పిల్లలందరికీ మాత్రం చాలా ప్రియమైనవాడు ఇతడే అని గుర్తించింది. అవును, అతనితో అందరూ స్నేహంగా ఉండేవారు. అతడు ఇప్పుడు దుబాయ్లో ఎలా ఉన్నాడు అని ఆ టీచర్ అనుకుంటోంది. ఆవిడ ఆలోచనలకు అంతరాయం కలిగింది. హలో, మీరు వింటున్నారా మేడం అని సత్యేంద్ర అడిగాడు. టీచర్ స్పృహలోకి తిరిగి వచ్చి "ఆ ఆ, వింటున్నాను" అని సమాధానం చెప్పింది. ఆవిడ సంభాషణ కొనసాగిస్తూ, సత్యేంద్ర, స్కూలు వదిలి వెళ్ళిన తర్వాత నీ గురించి ఏమీ తెలియదు. నువ్వు నాకు కాల్ చేయడం, అది కూడా నీ మిత్రులతో కాన్ఫరెన్స్ కాల్ చేయడం చాలా ఆశ్చర్యంగాను సంతోషంగానూ ఉంది. అందరూ మీ గురించి చెప్పండి అని అడిగింది. ఆ గ్రూప్ కాల్లో ఉన్న మిగతా 6గురిలో 3 3 ఖండాలలో ఇంజనీర్లని, ఒకడు ఢిల్లీలో డాక్టర్, ఒకడు షిల్లాంగ్లో పురోహితుడు, చివరగా క్లాసులో మొదటి స్థానంలో ఉండే సుబ్బు, మేడం, నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్ని, సత్యేంద్ర కంపెనీలో CFOని అని చెప్పారు. ఆవిడ తాను విన్న మాటలను నమ్మలేకపోతోంది. ఎంతో ఆశ్చర్యంగా, నిజంగానేనా అని అంది. సుబ్బు ఆ మాటలను దృఢపరిచాడు. నేను సత్యేంద్రతో కలవకముందు KPMGలో పనిచేసేవాడిని. సత్యేంద్రతో కలిసిన తర్వాత వృత్తిపరంగా నాకు చాలా తృప్తిగా ఉంది. అలాగే నా కుటుంబ జీవితం కూడా బాగుంది అని చెప్పాడు. అందరూ వాళ్ళ కథలు పూర్తి చేసేటప్పటికి 40 నిమిషాలు గడిచాయి. సత్యేంద్ర అంత ఎక్కువసేపు మాట్లాడినందుకు క్షమించమని అడిగాడు. వాళ్ళ ప్రియమైన టీచర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ తాను ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానని వాగ్దానం చేశాడు. కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ఒంటరిగా ఉన్న టీచర్ కళ్ళు కన్నీళ్లతో నిండాయి. ఆవిడ హృదయం సంతోషంతో పొంగిపోయింది. కన్నీళ్లు ఆవిడ బుగ్గల మీద జారాయి. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పినందుకు, వాళ్ల మీద ఔదార్యాన్ని ప్రదర్శించినందుకు, తనను జ్ఞాపకం ఉంచుకున్నారు అని తెలుసుకోవడం ఆవిడకు ఆనందంలో ముంచెత్తే అనుభవం. అదేవిధంగా వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారని, ఆనందంగా జీవిస్తున్నారని తెలుసుకున్న ఆవిడ తరగతిలో తెలివైన వాళ్లే కాదు, తరగతిలో బాగా విసుగు పుట్టించే విద్యార్థులు కూడా జీవితపు పాఠాలను నేర్చుకుని ప్రస్తుతం ఉత్తమంగా రాణిస్తున్నారని చాలా కృతజ్ఞతానుభూతి చెందింది. సిలబస్లో లేనివి, తరగతిలో చెప్పని పాఠాలను జీవితంలో ఉపయోగించిన ఒక కుర్రవాడు ఇక్కడ ఉన్నాడు అని ఆవిడ తనలో తాను అనుకుంది. అతడు అనుభవించిన శిక్షలు అతన్ని పరిశీలకుడిగా, ఒక విశాలమైన దృష్టిని పెంపొందించుకోవడానికి అవకాశం ఇచ్చాయి. క్లాసులను వదిలేసి పారిపోతూ దొరికిపోయినప్పుడు చాలా చిన్న వయసులోనే కష్టాలను తగ్గించుకుని వాటిని దాటడం నేర్చుకున్నాడు. అతడు తనకు విధించిన శిక్షను, పరిహారాన్ని తగ్గించమని అడగడానికి భోజన సమయంలో ఉపాధ్యాయుల గదికి వచ్చినప్పుడు చర్చించే కళను నేర్చుకున్నాడు. స్కూలులో ఉన్నప్పుడు అతను ఏర్పరచుకున్న సంబంధాలు ఇప్పటికీ బలంగా ఉన్నాయి. లెక్కల్లో పోగొట్టుకున్న మార్కులను అతను నిజ జీవితం కోసం భద్రపరుచుకున్నాడు. 100కి 100 మార్కులు తెచ్చుకున్న సుబ్బు సత్యేంద్ర పోగొట్టుకున్న ఆ అంకెలతోనే పనిచేయడం ఆశ్చర్యకరమైన విషయం. ఆవిడ ఆలోచిస్తూనే ఉంది. కరోనా మహమ్మారి వలన 2 సంవత్సరాలు మూసివేసిన స్కూళ్ళు పిల్లల స్వభావాలను మలుచుకునే అవకాశం ఇవ్వకుండా బాగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇంట్లో కూర్చుని డిజిటల్ పద్ధతిలో నేర్చుకోవడం కూడా గొప్ప నష్టాన్ని కలిగిస్తోంది. వాళ్ళు విద్యకు సంబంధించినంత వరకు చాలా విజ్ఞానాన్ని పొంది ఉండవచ్చు, కానీ దానిని వాళ్ళు తమ జీవితంలో ఎలా ఆదరణలో పెట్టగలరు? సమాజం నిజమైన అభివృద్ధిని పొందడానికి తరగతి గదులకే పరిమితమై పుస్తకాల ద్వారా పొందేది మాత్రమే విద్య కాదు అని ప్రపంచానికి తెలియచేయడానికి సత్యేంద్ర, సుబ్బు వంటి వ్యక్తుల అవసరం చాలా ఉంది. విద్య ఒక ప్రక్రియ. స్కూల్లో నేర్చుకునేది 10%, తోటి వాళ్ళ ద్వారా నేర్చుకునేది 20%, బాహ్య ప్రపంచంలో నేర్చుకునేది 70%. ఈ కథ వాస్తవ జీవితపు సంఘటన మీద ఆధారపడింది. గ్రంథాలు, పుస్తకాల నుండి పొందే జ్ఞానం జీవితపు సమస్యలను పరిష్కరించదు. అవి కేవలం పునాదిగా పనికొస్తాయి. ఆధ్యాత్మిక, భౌతిక రంగాలలో ఆచరణాత్మక అనుభవం తప్పకుండా కావాలి. పూజ్యదాజీ. విన్నారు కదా? ఇంతవరకు మీరు
పూజ్య దాజీ చెప్పినటువంటి 4 గోడల వెలుపల అనుభవం అనే కథ విన్నారు. ఈ కథను మీ చుట్టుపక్కల ఉన్న తెలియని పిల్లలందరకు, మిత్రులకు అందరికీ తెలియచేయండి. మళ్ళీ రేపటి భాగంలో పూజ్య దాజీ మనకు బోధించినటువంటి మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదములు.